జనాన్ని మోసం చేయటానికే కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారా? ముందుగా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతారు. తర్వాత జనాన్ని ఈజీగా ఆకర్షించి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేయగలుగుతారు. ఇప్పుడు నందూస్ వరల్డ్ విషయం చూడండి. రమా నందు, మధుకర్ జాగళ్ళమూడి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళ కుటుంబంతో కలిసి, వీళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చేసే వీడియోస్, రీల్స్ సోషల్ మీడియాలో బాగా జనాన్ని ఆకర్షించాయి. వీళ్ళకి బాగా ఫేమ్ వచ్చింది. ఈ ఫేమ్ను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన మోసం ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళ మీద ఇబ్రహీంపట్నంలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అతను చేసిన కంప్లైంట్ ఏంటి అంటే, కేవలం ఆ ఒక్క వ్యక్తే కాదు, మొత్తం 40 మంది బాధితులట. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వీళ్ళు యూకేలో స్పాన్సర్షిప్ వీసాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి నుంచి 5 సంవత్సరాలు స్పాన్సర్షిప్ వీసా కావాలంటే 21.5 లక్షట, 3 సంవత్సరాల వీసా కావాలంటే 16-15 లక్షల రూపాయలు కట్టాలట. మళ్ళీ 16-15 లక్షలైనా 21 లక్షలైనా ఒకే అకౌంట్కి వీళ్ళు వేయించుకోరు. డిఫరెంట్ అకౌంట్స్కి వేయించుకుంటారట. కొన్నేమో మధుకర్ గారి అకౌంట్స్కి, కొన్నేమో నందు గారి అకౌంట్స్కి, కొన్నేమో ఇండియాలో ఉన్న వీళ్ళ అకౌంట్స్కి, కొన్నేమో వేరే కంపెనీల అకౌంట్స్కి, ఇట్లా రకరకాల మార్గాల్లో డబ్బులు వేయించుకుంటారట. వీళ్ళు చాలామంది ఏంది, రమానందు అంటే చాలా ఫేమస్, మధుకర్ జాగళ్ళమూడి అంటే చాలా ఫేమస్. వీళ్ళు మోసం చేయరు, వీళ్ళ మీద ఒక నమ్మకంతో చాలామంది డబ్బులు కడతారు. కట్టిన తర్వాత వీళ్ళకి స్పాన్సర్షిప్ వీసాలు వస్తాయి. వీళ్ళు యూకే వెళ్తారు. యూకే వెళ్ళి తమకు ఉద్యోగం ఉంది అనుకుని ఆ కంపెనీ దగ్గరికి వెళ్తే, లేదు మీకు వచ్చింది ఫేక్ వీసా, ఇక్కడ మీకు ఉద్యోగం ఏం లేదు, మేమేం రిక్రూట్ చేసుకోలేమేమనంటే, ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి? వెంటనే వీళ్ళని అప్రోచ్ అయితే, లేదు ఆ కంపెనీ లీగల్ ప్రాబ్లమ్స్ ఉందట, వేరే కంపెనీలో మీకు జాబ్ చూపిస్తాం, ఇలా ఒక 6 నెలలు 1 ఇయర్ టైం పాస్ చేశారట. తర్వాత కానీ అర్థం కాలేదట వీళ్ళందరికీ మేము మోసపోయామన్న విషయం. మామూలుగా యూకేలో ఉండాలంటే స్పాన్సర్షిప్ వీసా ఉండాలి. ఇప్పుడు చదువుకోవటానికి అక్కడికి వెళ్ళిన విద్యార్థులు కూడా తర్వాత కాలంలో అక్కడ ఉండడానికి స్పాన్సర్షిప్ వీసాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్పాన్సర్షిప్ వీసా కావాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, 20 లక్షలు 15 లక్షలు ఇలా వసూలు చేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు ఇట్లా వసూలు చేసే బ్యాచ్. ఇప్పుడు రమానందు పేరు బయటకు వచ్చింది కాబట్టి ఓకే, కానీ ఇలా చాలామంది ఉన్నారు. మన వాళ్ళు బయట దేశంలో అక్కడ స్థిరపడటం కోసం, అక్కడ ఎక్కువ కాలం ఉండటం కోసం, అక్కడ ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోవడం కోసం ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అప్పులు చేసి విదేశాలకు పోతారు, అక్కడ సరైన జాబ్ దొరకదు, స్పాన్సర్షిప్ వీసా రాదు. యూకేలో అయితే అంత ఈజీగా ఉద్యోగం రాదండి. యూకేలో ఉద్యోగం రావడం చాలా కష్టం. యూకే వెళ్ళే వాళ్ళు ఆలోచించుకోవాలి. యూఎస్ లాగా ఉండదు. యూకేలో ఉద్యోగం రావడం చాలా కష్టం. ఏదో పార్ట్ టైంలు చేసుకోవడం తప్ప ఫుల్ టైం ఉద్యోగాలు అంత ఈజీగా దొరకకపోయేసరికి ఇలాంటి వాళ్ళ అప్రోచ్ అవుతారు. వీళ్ళేమో జనాన్ని మోసం చేస్తారు. ఇప్పుడు ఈ మధుకర్ జాగళ్ళమూడి అనే అతనికి 2018 నుంచి మొదలు పెడితే మొత్తం 9 కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడట అతను యూకేలో. మళ్ళీ ఏం కంపెనీలు అవి? నందూస్ కేఫ్ అని ఒకటి పెట్టాడట, నందూస్ కేఫ్ లిమిటెడ్, నందూస్ కిచెన్ లిమిటెడ్ అని ఒకటి పెట్టాడట, స్మైలీ హెల్త్ కేర్ లిమిటెడ్ అని ఒకటి పెట్టాడట. ఇలాంటి అనేక కంపెనీలు డైరెక్టర్గా ఉన్నాడట. నందు పేరుతో పెట్టాలంటే ఆ కంపెనీలు పెట్టింది ఇతనే కావచ్చు. మరి దాంతో డైరెక్టర్గా ఉన్నాడు. డైరెక్టర్గా ఉండేసరికి ఈ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తాడు, ఇతను ప్రాబల్యంతో మనకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలా మంది నమ్ముతారు కదా. మళ్ళా ఈ వీళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తానని వీళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి మళ్ళీ సపరేట్ కంపెనీ, ది డెన్సిటీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఈ కంపెనీ ద్వారా వీసాలు ఇప్పిస్తానని చెప్పేసి అంటాడట. అనేసరికి జనం నమ్మి డబ్బులు కట్టి ఇప్పుడు మోసపోయామని తెలుసుకొని కంప్లైంట్ చేస్తున్నారు, నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇప్పుడు మొత్తానికి వీళ్ళ నెంబర్లన్నీ కూడా ఈ రమానందు, మధుకర్ జాగళ్ళమూడి నమ్మించి మోసం చేశారు. మొత్తానికి వీళ్ళ మీద కేసు నమోదైంది. వీళ్ళ మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. బట్ రాబోయే కాలంలో వీళ్ళ అరెస్ట్ జరిగిద్దా లేదా చూడాలి. ప్రస్తుతానికితో వీళ్ళు విదేశాల్లో ఉన్నారు. బట్ ఎక్కడున్నారో కరెక్ట్గా తెలియదు. అమెరికాలో ఉన్నారని అంటారు, రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడున్నారు అనేది తెలియదు. వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. సో జాగ్రత్త, ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసుకొని డబ్బులు కట్టండి. లక్షల వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా. మొత్తానికి దాదాపుగా బయటకు వచ్చిన వాళ్ళు 40 మంది, ఇంకా బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. జనాన్ని మోసం చేసి మొత్తానికి కోట్లాది రూపాయలు ఆర్జించినట్టున్నారు.